బీఆర్ఎస్ స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు విమర్శలు సంధించారు. బావమరిది చెమటకకి సంపాదించారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయమని, వాళ్లు చేసిన అప్పు తీర్చడానికి తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తిన్నవని కక్కిస్తామన్నారు. జ్యుడిషియల్ విచారణ కూడా త్వరలోనే ప్రారంభమవుతోందంటున్న భట్టితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనతో ఉన్నారు. కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క గారు ఉన్నారు. భట్టి గారు, ఢిల్లీ పర్యటన విశేషాలు ఏంటి సార్? తొలిసారి అంటే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ రాజ్యం ఏర్పడిన తర్వాత ఈ దేశ ప్రధానిని ఆనవాయితీగా కలవటం కోసం వారిని అపాయింట్మెంట్ అడగటం, వారు ఈరోజు సాయంత్రం సమయం ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఇంకా ఉన్నాయి. అంటే దశాబ్ద కాలంగా రాష్ట్రంలో పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏవి కూడా వాటిని పట్టించుకోకపోవటం వల్ల ఏవి రాలేకుండా అలా మిగిలిపోయి ఉన్నాయి. ఉదాహరణకి బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇతరత్ర ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక జాతీయ ప్రాజెక్టుగా కూడా కావాలని చెప్పి ఆ రోజుల్లోనే బైఫర్కేషన్ యాక్ట్ సందర్భంగా పార్లమెంట్లో చర్చ కూడా జరిగింది. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. పెండింగ్ ఇష్యూస్ తో పాటు విభజన చట్టంలో అంశాలతో పాటు రాష్ట్రంలో మీరు శ్వేతపత్రం విడుదల చేశారు. 6 లక్షల కోట్ల అప్పు ఉందని. వీటి నుంచి రాష్ట్రం బయటపడటానికి ఆర్థికంగా సహకారం ఇలాంటివి కోరే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు అట్లాగే రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అంశాన్ని, అవసరమైన ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డెఫినెట్ గా అడుగుతాం. ఈ దేశ ప్రధానమంత్రిగా వారికి కూడా అడుగుతాం. సరే, ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని జాతీయ హోదా ఇవ్వాలని చెప్తున్నారు. గతంలో జాతీయ హోదా కావాలని డిమాండ్ చేశారు. అసలు ప్రాజెక్టులకు డిపిఆర్ఏ లేకుండా కట్టారు అనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసింది. ఇప్పుడు డిపిఆర్ లేకుండా చేసేటువంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమవుతుందా? దాన్ని ఏమైనా సెటరేట్ చేసే అవకాశం? విధి విధానాలకు సంబంధించి దాంట్లో తీసుకోవాల్సినటువంటి సిస్టమేటిక్ గా చేయాల్సిన కార్యక్రమాల గురించి తప్పనిసరిగా చేయాల్సిందే. ప్రభుత్వాలు, ఉద్యోగ వ్యవస్థ అంతా చేయాల్సింది. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రాజెక్టు దేన్నైనా జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అడగటం, ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో దాన్ని ఒప్పుకోవటం, ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. సో డెఫినెట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఒక జాతీయ ప్రాజెక్టుగా మనం తీసుకొని రాగలిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున దానికి నిధులు వస్తాయి. ఆ నిధులతో మనం దానికోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని ఈ రాష్ట్ర ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా కావాలని అడుగుతాం. సార్, మీరేమో అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రం అని విడుదల చేశారు. 50 లక్షల కోట్ల ఆస్తులు మేము కూడగట్టాము, మాకు 6 లక్షల కోట్ల అప్పంచులు, అసలు ఆస్తులు అప్పులకు అసలు పొంతనే లేదు, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ చేసిందంటారు. ఎంతవరకు నిజం? శ్వేతపత్రం అంటే చెమట పత్రం. పాపం వీరు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బావగారు వీళ్ళందరూ తెగ కష్టపడి చెమట వచ్చి రాష్ట్ర సంపద సృష్టించామని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, మీరు ఆస్తులు సృష్టించుంటే అవన్నీ కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, విజిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి నేను చెప్పాను, కేవలం 5 లక్షల కోట్ల రూపాయలతోనే 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి బడ్జెట్ లో వాళ్ళు సృష్టించిన ఆస్తులు అద్భుతంగా కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు కూడా నాగార్జున సాగర్ కనిపిస్తా ఉంది, శ్రీశైలం కనిపిస్తా ఉంది, జూరాల కనిపిస్తా ఉంది, అట్లాగే ఇటు వస్తే ఎస్ఆర్ఎస్పి కనిపిస్తా ఉంది, కడెం కనిపిస్తా ఉంది, దేవాదులు కనిపిస్తా ఉంది, ఇట్లా రకరకాల శ్రీపాద ఎల్లంపల్లి కనిపిస్తా ఉంది. రకరకాల బౌలార్థక సాధక ప్రాజెక్టులన్నీ కళ్ళకి స్పష్టంగా కనిపించడమే కాకుండా లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా లెఫ్ట్ కెనాల్స్, రైట్ కెనాల్స్ పేరు మీద పొలాలు నీళ్లు పారుతా ఉన్నాయి. ఇది మరి ఈ రకంగా బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి మీరు కట్టి చూపించారు. మీరేమో ప్రాజెక్టు కట్టినా అని చెప్తున్నారు. ఒకటైనా కనిపిస్తుందా? లేదు. పోనీ ఏమైనా పరిశ్రమలు పెట్టించారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకుని వచ్చి భారీ ఎత్తున ఏమైనా పెట్టించారా? నేను చెప్తా ఉన్నాను, BHEL కనిపిస్తా ఉంది.
ఓ బీడీఎల్ కనిపిస్తా ఉంది, ఓ ఎద్దుమైలాన్ ప్రాజెక్ట్ కనిపిస్తా ఉంది, లేకపోతే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ్ళకు కనిపిస్తా ఉంది, ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తా ఉంది, ఈసీఎల్ కనిపిస్తా ఉంది, లేకపోతే రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు, డిఫెన్స్ రంగ సంస్థలు అన్ని కనిపిస్తా ఉన్నాయి, సెల్యులర్ బాయిలర్ మాలిక్యులర్ కనిపిస్తా ఉంది. ఇవన్నీ కనిపించి ఆ రోజు వాళ్ళు ఇవన్నీ ఆస్తులు ఇక్కడ ఎస్టాబ్లిష్ వాళ్ళు అనొచ్చు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ తీసుకొని వచ్చి వాటికి భూములు కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కావాల్సిన విద్యుత్తునిచ్చి కావాల్సిన నీళ్లనిచ్చి ఇవన్నీ చేయటం కూడా ఆనాటి ప్రభుత్వాలు చేయటం వల్లే అవన్నీ వచ్చినాయి. పోనీ మీరు ఒక్కటని తీసుకొచ్చారు అటువంటిది, ఒకటంటే ఒకటి. వాటితో పాటు అనేక రకాలైనటువంటి యాన్సిలరీ యూనిట్స్ వచ్చినాయి. అంతెందుకు ఇంతమంది ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళందరూ జీవించడానికి బతకడానికి ఏషియాలో బిగ్గెస్ట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే చాలా చిన్న. సార్ బట్టి గారు మీకు తెలియని కాదు, తలసరి ఆదాయాన్ని మేము రెట్టింపు చేసామంటున్నారు. తలసరి ఆదాయానికి దీనికి సంబంధం ఉంది? దానికి కూడా చెప్తాను. నీకు హౌసింగ్ బోర్డు ఇల్లు అంటే హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజలకి అఫోర్డబుల్ ప్రైస్ తో ఎంఐజీ మీడియం ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, ఎల్ఐజీ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, ఎంఐజీ అట్లాగే హెచ్ఐజీ హైయర్ ఇన్కమ్ గ్రూప్ వీళ్ళందరికీ అఫోర్డబుల్ హౌసింగ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టించి ఉండబట్టి అందరూ ఇళ్లలో ఉండగలుగుతున్నారు, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలిగారు. ఆ తర్వాత నీళ్లు తాగారు, భోజనాలు దొరికినాయి, అన్ని వస్తువులు దొరికినాయి. వీళ్ళందరూ పిల్లలు చదివించుకోవడానికి కావలసిన విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టించాం, ఐఐటీలు పెట్టించాం, IIITని తీసుకొచ్చాం, లేకపోతే రకరకాల యూనివర్సిటీలు తీసుకొచ్చాం. అసలు ఉన్న 10 యూనివర్సిటీస్ లో ఈరోజు తెలంగాణలో ఆనాటి ప్రభుత్వాలు పెట్టినాయి, అన్ని 10 జిల్లాల్లో పెట్టినాయి. మరి నువ్వేం సృష్టించావు? నువ్వు ఒక సర్వీస్ సెక్టర్ సృష్టించలే, ఒక ఇండస్ట్రీ కోర్ ఇండస్ట్రీ తేలే, ఓ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకుని రాలే. మరి ఇంకా మీరు చేసింది ఏంది? సరే వాళ్ళు ఏం చేయకపోతే తెలంగాణ తలసరి ఆదాయం ఎందుకు పెరిగింది అనేది వాళ్ళ నుంచి వచ్చిన మౌలిక ప్రశ్న. దానికి ఇప్పుడు చెప్పిన వాటికి సంబంధం. నేను అది కూడా చెప్తాను. తలసరి ఆదాయం అంటే మీ వల్ల వచ్చినటువంటి ఆదాయంలో విపరీతమైన వ్యత్యాసం పెరిగింది. రిచ్ హెస్ బికమ్ మోర్ రిచర్, పూర్ హెస్ బికమ్ మోర్ పూర్. మీరు చెప్పే హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకి 2 లక్షల పైన లేకపోతే 3 లక్షల పైన ఉన్నటువంటి ఆదాయం ఉండొచ్చు. ఊళ్ళో ఉండేవాడికి ఆదాయం చాలా తక్కువలో తక్కువ 10,000 నుంచి 20,000 కూడా. నువ్వు వాళ్ళది ఏడాది 2 కలిపి ఆయన యావరేజ్ తీసేసి తలసరి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందని అంటే మనకు అర్థమైంది. ఉదాహరణకి హైదరాబాద్ లో ఒక ఆయన ఎక్కడో చదివిన పెద్ద మనిషికి 2 లక్షల స్క్వేర్ ఫీట్లు పైబడి ఉన్నారు, ఆసాం ఫోటో వేసి రాశారు. అదే తెలంగాణ రాష్ట్రంలో 40 గజాల్లో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాం. వాళ్ళది ఇళ్ళది ఇద్దరిది కలిపి తలసరి ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. తలసరి ఆదాయం ఎంతమందికి ఆయన యావరేజ్ నువ్వు అనౌన్స్ చేసిన డబ్బుల్లో ఆ స్థాయిలో ఉన్నారనేది చూడాలి. అవి చూడకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి చెందినట్టు, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్టు భావిస్తే కరెక్ట్. సార్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 28 నుంచి గ్రామ సభలు ప్రజాపాలన చేయాలనుకుంటూ ఈ గ్రామ సభల్లో ఏం చేయాలి? రేషన్ కార్డు కావాలన్న వాళ్ళకి ఇస్తారా, లేదంటే మీరు 6 గ్యారెంటీలకు సంబంధించి వేటిని గ్రౌండ్ చేయాలనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు మేము మొదటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళ అప్లికేషన్స్ గ్రామ సభలో ట్రాన్స్పరెంట్ గా, బయాసులు లేకుండా, పార్టీ పరంగా కాకుండా, కులాల మతాల అతీతంగా అందరికి ఎవరైతే అర్హత కలిగి లబ్ధిదారులు అందరూ అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. సార్ మీరు రైతు బంధు వేయమని ఆదేశించారు, కానీ రైతుల ఖాతాలో డబ్బులు పడట్లేదని విమర్శలు ఉన్నాయి. అది కావాలని ఎవరో కొద్దిమంది చెప్తా ఉన్నట్టుంది. రైతు బంధు అకౌంట్స్ లో కొన్ని డబ్బులు పడుతూనే ఉన్నాయి. బహుశా అకౌంట్స్ డబ్బులు వివరాలు కావాలంటే కూడా నేను ఇస్తాను. సార్ మీరు ప్రభుత్వంలోకి రావడానికంటే ముందు 5,000 కోట్లు ఆర్థిక ఖజానాలో రెడీగా ఉన్నాయన్నారు. 5,000 కోట్లు ఉన్నాయా సార్? కాంట్రాక్టర్లకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వం. అదేమన్నా 5,000 కోట్లు ఉన్నాయా ఖర్చులు? మొన్న ఫైనాన్సెస్ మీద వైట్ పేపర్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 10,000 కోట్ల పైబడి బిల్లులు చెల్లించాల్సిన పెండింగ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయండి. అట్లాగే 1,70,000 పైబడి 91,000 పైబడి ఈ రాష్ట్రంలో వాళ్ళు శాంక్షన్ చేసిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. అంటే ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి, అంటే పాత రోజుల్లో ఏదో నేను ఒక దగ్గర చదివాను,
కన్యాశుల్కం నాటకంలో ఆ రోజుల్లో ఏంటి బాల్య వివాహాలు అది నేరము, అది కరెక్ట్ కాదు, రిఫార్మ్ చేయాలని ఆ కన్యాశుల్కంలో స్పష్టంగా చెప్తున్నట్టు సందర్భంలో కథానాయకులు వద్దు ఇది చేయొద్దని అంటే లబ్ధావధాలని ఒక ఆయన అందులో ఉండేవాడు పెద్ద మనిషి. ఆయన ఒక డైలాగ్ తాంబూలాలు ఇచ్చాం తనువు చావండి అని అంటే వద్దని ఒక పక్కన చెప్తే నేను ఆల్రెడీ తాంబూలం వచ్చా తనువు చావండి అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. అట్లా ఉంది వీళ్ళది. మీరు ఏడాది చావండి, మేము చేయాల్సింది మొత్తం అంత గందరగోళం, అప్పుల పాలు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం ఎంతవరకు చేయాలో చేసేసాం, ఇక మీ సావు మీరు చావండి అని మాట్లాడుతుగా ఉంది. సభలో మీరు ఆసక్తికరమైన విషయం చెప్పారు సార్. ఆర్థిక మంత్రిగా నాకు అప్పులు లేవు గానీ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు. ఈ అప్పుల దిబ్బని ఎట్లా గట్టెక్కించగలుగుతారు? ఒకటి రెండో విషయం, ఈ 6 గ్యారంటీల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ఇవన్నీ శ్వేతపత్రాలని డ్రామాలు చేస్తుంది అంటున్నారు. నేను నేరుగా వాళ్ళని అడుగుతా ఉన్నాను, నేను చెప్పిన లెక్కలన్నీ అప్పులు చూపించింది వాస్తవా కాదా? అది స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పారు. ఈ హెడ్ లో ఎంత ఉంది, ఈ హెడ్ లో ఎంత ఉంది, ఈ హెడ్ లో ఎంత ఉంది, మొత్తం కలిపితే ఎంత ఉంది. ఇది వాస్తవమే కదా, నేను దాచిపెట్టింది ఏం లేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలు తెలియాలి వాస్తవ అప్పులు ఎన్ని ఉన్నాయని. అది తెలియజెప్పడం కోసం ఆ ప్రయత్నం అంతా చేశాం. ఇక ఆయన ఏమంటాడు, చేసిన అప్పుల్ని సమర్థించుకోవడం కోసం ఆ రాష్ట్రంలో ఎవరికి అప్పులు లేవండి, మా అందరికి అప్పులు ఉన్నాయని చెప్తూ అందరి పేరు చెప్తూ నా పేరు కూడా చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను నాకు అప్పులు లేవు, వాళ్ళకి అప్పులు ఉన్నాయనో లేకపోతే దాన్ని సమర్థించుకోవడం కోసం రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చినా పర్వాలేదని సమర్థించుకుంటాను. ఏముంది, నీదేముంది, అప్పు చేసినావు, అటువైపు ఖర్చు పెట్టారు, మీకు కావాల్సిన వాళ్ళు చేసేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ అప్పులు ఎవరు తీర్చాలా? ఈ ప్రజలే కదా. ఈ తెలంగాణ ప్రజలు వాళ్ళ స్వేదంతో, ఇప్పుడు నువ్వు శ్వేతపత్రం అన్నావే, నీ శ్వేతపత్రం దేవుడికి కానీ ఈ రాష్ట్ర ప్రజలే వాళ్ళ చెమటోడ్చి మళ్ళీ డబ్బులు పోగేసి ఈ అప్పు తీర్చాలి. మీరు సర్దుకొని వెళ్ళిపోయారు. సార్, ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ తిన్న డబ్బులన్నింటినీ కక్కిస్తాం, ప్రజలకు పంచుతామని. కక్కిస్తారా సార్? ఆ ఆలోచన ఉందా? ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంటేనా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తులను ఎవరెవరైతే దోపిడీ చేశారో ఆ దోపిడీ చేసిన సొమ్మునంతా కూడా డెఫినెట్ గా లెక్కలతో సహా ఇప్పటికే అసెంబ్లీలో మీరు చూసే ఉంటారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఇట్లా డెఫినెట్ గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిపైన కావాల్సిన సంబంధిత శాఖలపైన ఎక్కడ దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అన్న దగ్గర మేము లెక్కలు చూస్తాం, దాని మీద కమిషన్ వేస్తాం, వాటన్నిటిని బయటికి కూడా తీస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి విషయాలు. ప్రస్తుతం ఢిల్లీకి బయలుదేరుతున్నారు డిప్యూటీ సీఎం. కెమెరా రాకేష్ తో చారి, ఎన్టీవీ, బేగంపేట నుంచి.